హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు నా శ్రీమంతం ఈవెంట్ చాలా జరిగింది. కొంతమందినైతే పిలిసాను హైదరాబాద్‌లో లోకల్ వాళ్ళని. మిగతా వాళ్ళందరిని పిలవలేకపోయాను. బట్ ఈ వీడియో చూసి తప్పకుండా ఎలా ఉందో అని నన్ను తప్పకుండా బ్లెస్ చేయండి. ఈ బ్యాక్‌గ్రౌండ్ కూడా మేమే డెకరేట్ చేసుకున్నాము. అది ప్రీవియస్ వ్లాగ్‌లో అప్‌లోడ్ చేశాను. అది కూడా చూడండి చూడని వాళ్ళు. నేను 2 శారీస్ చేంజ్ చేసుకున్నాను. జ్యువెల్లరీ కూడా మార్చుకున్నాను రెండిటికి. అవన్నీ చూసేయండి అంటే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఏం చెప్తానంటున్నావు? ఆలుగడ్డ కర్రీ. హాయ్ అనుష, హాయ్ అక్క. ఏం చేస్తున్నావు అనుష? సాంబార్ అక్క, జ్యోతక్క కోసం. మార్నింగే లేచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికైతే దీపం పెట్టుకున్నాను. తర్వాత ఈ శారీకి ఫ్రిల్స్ పెట్టేసుకొని శారీ బ్లౌజ్ అలా సెట్ చేసుకున్నాను. బాగుంది కదా! దాంతో పాటు ఈ మంది సతీష్ డ్రెసెస్ కూడా అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళ ఒళ్ళో పెట్టేవి ఇట్లా ప్లేట్స్‌లో అరేంజ్ చేసుకున్నాను. అదే కాకుండా ఫస్ట్ కట్టుకునే శారీ అండ్ డ్రెసెస్ కూడా ఇలా అండ్ ఈరోజు కుకింగ్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళు, మా వరకి అనుకున్నాం కాబట్టి కొంతమందిని అత్తమ్మ వాళ్ళు చేస్తున్నారు. అత్తమ్మ వాళ్ళు, ఇంకా అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్ అన్నమాట. సో, అనూష మార్నింగ్ బోండా వేస్తుంది. చాలా పని చేసింది అనూష. థాంక్ యూ అనూష. వీడియో చూస్తూ అత్తమ్మ వాళ్ళ వరకే చేస్తే మళ్ళీ ఎక్కువ పనయిపోతుంది. టైంకి అవుతుందో లేదో అని ఒక వంట ఆమెను కూడా పెట్టాము. ఆమెకి మనీ ఇచ్చినట్టే ఉంది. కానీ ఆమె టైంకి రాలేదు. అండ్ ఆల్సో నా వంటొచ్చు నాకు చెప్తుంటే నేను చేస్తా అన్నది. అసలు ఆమె ఏం చెప్పలేదు. ఒక గంటతో కలిపింది అంతే. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో. అండ్ చూస్తున్నారు కదా మీరు అత్తమ్మ వాళ్ళే పనంతా చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ అత్తమ్మ సో మచ్. అండ్ మా ఆడపడుచులు ఇద్దరు ఇలా ప్లేట్స్‌లో ఫ్రూట్స్, పళ్ళు, పలహారాలు అన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో, నేను ప్లేట్‌లో ఫస్ట్ తమలపాకు పెడుతున్నాను. ఎందుకంటే కింద కొంచెం బ్లాకిష్ అయిపోయింది. అవి చాలా ఓల్డ్ ప్లేట్స్ అన్నమాట. దానికే ఇలా అరేంజ్ చేస్తున్నాము. తమలపాకు పెట్టేసి నేను పైనైతే వ్రాప్ అలా పెట్టుకోలేదు కవర్. బికాజ్ ఆ కవర్ పెడితే కవరే ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇవి ఏం పెడుతున్నామని కూడా తెలీదు. అండ్ సింపుల్‌గా చేసుకుంటున్నాం కాబట్టి నాకిలా నీట్‌గా కనిపిస్తేనే బావుంది అని నేను వ్రాప్ ఏం తెచ్చుకోలేదు ఈసారి. అండ్ ఇది కూడా చాలా బావుంది. ఎవరైనా ట్రై చేయండి ఇలా తమలపాకులు పెట్టి ఇలా. సింపుల్‌గా ఉన్నా చాలా క్యూట్‌గా మీరు చూస్తున్న పలహారాలు కూడా అత్తమ్మ వాళ్ళు చేసుకొనొచ్చారనమాట. ఒక్కొక్కరు 2, 2 అలా అనుకోని చేసుకొనొచ్చారు. నాకైతే ఈ శ్రీమంతం చాలా మెమరబుల్. బికాజ్ అందరం కలిసి జరుపుకున్నాము. డెకరేషన్ కానీ, ఈ ఈ ప్లేట్ డెకరేషన్స్ కానీ, వంటకాలు కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటికీ గుర్తుంటుంది నా మనసులో. బికాజ్ కలిసుంటే కలదు సుఖంలాగా ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ అనమాట. నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాక మా మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చారు ప్రియా గారు. చాలా చేసింది. ప్రీవియస్‌గా నేను తనతో దసరా షూట్ కూడా చేపించుకున్నాను. బట్ కొన్ని కారణాల వల్ల నేనవి పోస్ట్ చేయలేకపోయాను. అండ్ నాకు చాలా నచ్చి మళ్ళీ ఈ టైం కూడా తన్నే పిలిపించుకున్నాను. హెయిర్ స్టైల్ అయితే స్నేహ గారి హెయిర్ స్టైల్ అనుకున్నాను. కానీ మొత్తం మల్లెపూలయితే దొరకలేదు. సో, ఇలా మిక్స్డ్ పూలయితే తెప్పించుకున్నాను. అండ్ కొంచెం మా రూమ్ చిందరవందరగా ఉంది. బికాజ్ అందరం ఉన్నాము. అండ్ సమ్మర్ కాబట్టి ఇంకా ఏసీ లేనిది పడుకోం. అలా అని మళ్ళీ ఏసీకి డైరెక్ట్‌గా పడుకోలేం గదా! దానికి బెడ్ షీట్స్, బ్లాంకెట్స్ అవన్నీ మార్నింగ్ హడావుడిలో అందరూ స్నానాలు చేయడం వల్ల పిచ్చిగా ఉంది రూమ్. మీ ఇంట్లో ఏదన్నా ఈవెంట్ ఉన్నా, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా మీరు రెడీ అవ్వాలి అనుకుంటే డెఫినెట్‌గా ప్రియాని నేను సజెస్ట్ చేస్తాను. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే బెస్ట్. వేరే దగ్గర ఉన్నా కూడా తనకి ముందే చెప్తే తను ఆ రోజు ఫ్రీగా ఉంటే ముందే బుక్ చేస్తుంది. మీరు 15 డేస్ ఓ 1 మంత్ ముందు బుక్ చేసుకోవాలి తనని. బికాజ్ ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి. మేకప్ అయితే చాలా చేస్తుంది. ఫ్లాలెస్‌గా. నేను మళ్ళీ సజెస్ట్ చేస్తున్నాను. తన ఐడీ కానీ షార్ట్స్‌లో ఇంకా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాను. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి జ్యోతి కన్నపైన. ఫాలో అవ్వని వాళ్ళు అక్కడికెళ్ళి తప్పకుండా ఫాలో అవ్వండి. నేను ఓన్లీ నా వరకు మాత్రమే మేకప్ మాట్లాడాను. సో, మా ఆడపడుచు వాళ్ళు ఇంకొకరికొకరు అలా హెల్ప్ చేసుకుంటూ హెయిర్ స్టైల్స్ వాళ్ళు గెట్ రెడీ అయిపోయారు. అండ్ అన్నీ అయితే సెట్ అయిపోయినాయి. అందరం అయితే రెడీ అయిపోయాం. అందరికంటే ముందు నేనే రెడీ అయ్యాను. ఎప్పుడు నాదే లేట్. బట్ ఈసారి అలా కావద్దు అని నేను మేకప్ ఆర్టిస్ట్‌ని మాట్లాడుకున్నాను. అండ్ అన్నీ సెట్ అయిపోయాయి. సో, నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే అందరికంటే ముందు రెడీ అయిపోయాను. అండ్ ఇవన్నీ అన్నమాట సెటప్. ఫ్రూట్స్ అవన్నీ. అమ్మ వాళ్ళు కూడా పలహారాలు తీసుకొనొస్తా అన్నారు. బట్ నేను అవన్నీ తినలేను. ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఇంకా డ్యాడీ సరే నీ ఇష్టం నీకేది కావాలో అది తెచ్చుకో అంటే ఇంకా డ్యాడీ వాళ్ళు మనీ ఇచ్చేసారు. దాంట్లో నేను ఫ్రూట్స్ ఇంకా
స్వీట్స్ తెచ్చుకున్నాను నాకు ఇష్టమైనవి. సో, అలా ఇంకా అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అందరం కలిపి ఫ్యామిలీతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. నా ఫస్ట్ లుక్ అన్నమాట ఇది. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఈ శారీ ఇంకా అమ్మ శారీ, అత్తమ్మ శారీ అన్నీ వీఆర్ కలెక్షన్స్‌లో తీసుకున్నాను. అమ్మకైతే ఇలా వాయిలెట్ రెడ్ తీసుకున్నాను. బికాజ్ ఇంకోసారి నేను కూడా కట్టుకోవచ్చు కదా! ఆ కాంబినేషన్ నాకు లేదని అమ్మకి ఇది తీసుకున్నాను. అత్తమ్మకి ఆ శారీ నాకు చాలా బాగా నచ్చింది. సో, దానికి మగ్గం వర్క్ ఏపిచ్చి అలా తీసుకున్నాను. మగ్గందే వచ్చింది. సో, దానికి బ్లౌజ్ కింద బార్డర్ వచ్చేసి శారీకొచ్చిన బార్డర్ ఏపిచ్చాము. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మగ్గంది సెపరేట్‌గా తీసుకున్నాను. అమ్మకలా సింపుల్ డిజైన్ దొరకలేదు. సో, అమ్మకి కంప్యూటర్ వర్క్ ఏపిచ్చాననమాట. వీఆర్ కలెక్షన్స్ నేను ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. శారీస్ కానీ, ప్రైసెస్ కానీ చాలా రీజనబుల్‌గా ఉంటాయి. అక్కడ మీరు డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. ఎల్బీ నగర్‌లో ఉంటుంది. ఇంకా అత్తమ్మ వాళ్ళు అందరికి ఒక్కొక్కటి ఇస్తున్నారనమాట. నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో అని అందరం పట్టుకోవాలి కదా! సో, అందరం పట్టుకొని ఒక 1, 2 ఫోటోస్ అలా దిగేసి ఇంకా కిందికెళ్ళాము కమ్యూనిటీ హాల్‌లో. కమ్యూనిటీ హాల్‌లో మెయిన్ శ్రీమంతం ఈవెంట్ అక్కడ ఫోటో తీసేది మా మరిది అన్నమాట. చిన్న మరిది, చిన్నత్తమ్మ వాళ్ళ కొడుకు లక్ష్మణ్. సో, ప్రొఫెషనల్ కాదు కాబట్టి నార్మల్‌గానే ఉంటే ప్రొఫెషనల్‌గా ఉండదు. కమ్యూనిటీ హాల్‌లో మాత్రం మా బావ తీస్తున్నాడు. ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫర్ అండ్ ఆల్సో కెమెరామాన్ అన్నమాట. చాలా బాగా వచ్చింది వీడియో అండ్ ఆల్సో ఫోటోస్. చాలా చాలా బాగుంది. తన పేజ్ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేశాను. డెఫినెట్‌గా మీరు ట్రై చేయొచ్చు. మీదేమైనా ఈవెంట్ ఉంటే. అండ్ మీరు కంపల్సరీ ఆహ్, లైక్ అంత బాగా వస్తాయన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫోటోస్ అనేవి మెమోరీస్ కదా! ప్రొఫెషనల్‌గా ఇందులో కొన్ని కొన్ని పిక్స్ నేను యాడ్ చేశాను. అంటే కొన్ని కొన్ని క్లిప్స్ అన్నమాట వీడియోవి. కంప్లీట్ వీడియో శ్రీమంతంది తీపిచ్చుకున్నాను. చాలా బాగా వచ్చింది. నువ్వు రాకుండా అటు పోయింది. అంత వీడియో వచ్చినట్టు మొత్తం ఇటు చిట్టు ఉత్తర ఇచ్చిన అందరు ఇట్లా నిల్చోండి. అంత పైకి లేపు కింద పెట్టు. ఒక్కడైతే అందరం మొత్తం కనపడాలి. ఓ అబ్బో స్మైల్ ఆగండి ఆగండి పెద్దమ్మ చూడు సుభద్ర పెద్దమ్మ లడ్డూలు పడుతున్నాయారా నెక్స్ట్ లిఫ్ట్‌లో కిందకెళ్ళామనమాట. ఫస్ట్ మేము వచ్చాం. సో, మేమైతే ఇలా అందరం కలిసి ఫోటో దిగుతున్నాం. ఇద్దరు రెడ్ మా ఆడపడుచులు, మా చిన్నత్తమ్మ అండ్ మా మరిది కూతురు నైనిష చిన్న పాప. ఫ స హాఫ్ సారీ వేసుకుంది. దాని ఫంక్షన్ తర్వాత మళ్ళీ ఇప్పుడే చాలా బాగుంది కదా!
మీరు చూసింది అమ్మ, నాన్న, తర్వాత అత్తమ్మ, మామయ్య. ఇప్పుడు అమ్మ, నాన్న పెట్టిన శారీని నెక్స్ట్ కట్టుకొనొచ్చాను. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు పెట్టింది ఆల్రెడీ నేను కట్టేసుకున్నాను. కట్టి అందరి ముందు కూడా పెట్టాలి కదా! సో, ఇంకా అత్తమ్మకి ఫార్మాలిటీస్ ఎక్కువ. వేరే శారీ కొత్తది ఇంకా ఒళ్ళో పెట్టింది. ఫస్ట్ అయితే సతీషునికి ఇలా డ్రెసెస్ వేసుకున్నారు. ప్యాంట్, షర్ట్. తర్వాత వాళ్ళు కూడా కుర్తీ కోట్‌లాగా వేసుకున్నారు. చాలా బావుంది. సతీష్ అయితే మా మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే అలా రెడీ అవ్వడం, ఇంకా నా ఈవెంట్ ప్లీజ్ రెడీ అవ్వు అలా అంటే ఇంకా ఓకే అని కొనుక్కున్నాడు. డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. కివీది కూడా కోట్ మోడల్ కాబట్టి సతీష్‌కి కూడా కోట్ మోడల్‌లాగా తీసుకున్నాం. చాలా బావుంది. మీరు కూడా చూసి మీకు నచ్చిందా లేదా చెప్పండి. అందరం సేమ్ కలర్ కాంబినేషన్ లాగా కాకుండా వాళ్ళిద్దరు ఇలా కోట్ మోడల్ లాగా అనుకున్నాం. అండ్ నేనిప్పుడు ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ అండ్ చాక్లేట్ బ్రౌన్ కాబట్టి అందులో నాకు లైట్ ఆరెంజ్ కలర్ దొరికింది. అండ్ చాక్లేట్ బ్రౌన్ కలర్‌ది బార్డర్ దొరికింది. ఇది నేను ఆర్‌కే కలెక్షన్స్‌లో తీసుకున్నాను శారీ. శారీ అయితే చాలా బావుంది. నేను ఫస్ట్ తీసుకున్న శారీ ఇదే ఆర్‌కే కలెక్షన్స్‌లో. ఆర్‌కే కలెక్షన్స్ నుంచి బయటికి రాగానే జేఎన్‌టీయూ దగ్గర కూకట్పల్లి అందులో అక్కడే బయట చున్నీ తీసేసుకొని బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ నేను అక్కడే షాప్ చేశాను. సో, నాకు ఈజీగా అయిపోయింది. అండ్ నా మగ్గం వర్క్ కూడా చాలా హైలైట్‌గా వచ్చింది. అండ్ ఆ మగ్గం వర్క్‌ది కూడా నేను ఆల్రెడీ షార్ట్‌లో ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. యూ కెన్ డెఫినైట్‌లీ చెక్ దేర్. ఫస్ట్ శారీకి ముగ్గు డిజైన్ అనుకున్నాను. ఫ్లాప్ అయిపోయింది. రాలేదు, కుదరలేదు. సెకండ్ బ్లౌజ్ అయితే సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు చూసేది మా పెద్దత్తమ్మ అనమాట. అత్తమ్మ వాళ్ళ బిగ్ సిస్టర్. ఆహ్, వాళ్ళ పెద్ద కొడుకు అండ్ అక్క వాళ్ళ తమ్ముడు. నెక్స్ట్ మా సెకండ్ అత్తమ్మ, అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అండ్ మా థర్డ్ అత్తమ్మ. మామయ్య వాళ్ళు వేరే ఫంక్షన్ ఉందని అక్కడికెళ్ళి, అత్తమ్మ వాళ్ళు ఇక్కడికొచ్చారు నా కోసం. అండ్ అనూష మా బాబాయ్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు అనూష, రవి. మా చిన్న ఆడపడుచు, మా అత్తమ్మ వాళ్ళ సెకండ్ అత్తమ్మ ఆహ్, వాళ్ళ చిన్న కూతురు. అండ్ మా బావ తను మా డ్యాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు. ఇతనే సినిమాటోగ్రఫీ నేను చెప్పింది. శశాంక్ చాలా తీస్తాడు ఫోటోస్, వీడియో. సో, అసిస్టెంట్‌ని తీసుకొనొచ్చాడు ఇక్కడికి. అండ్ థాంక్ యూ సో మచ్ నాకు మంచి మెమరబుల్ ఈవెంట్ ఇచ్చినందుకు బావ. అండ్ ఫ్యామిలీ అందరొచ్చారు. నక్షత్ర నక్షత్ర అయితే నా రీల్స్, నా ఫోటోస్ అన్నీ చూసి లైక్ చేస్తుంది నన్ను. మీరు కూడా నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తే డెఫినిట్‌గా నచ్చుంటుంది కదా! జ్యోతి వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, కామెంట్ నా శారీ ఎలా ఉంది, జ్యువెలరీ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ శ్రీమంతం అంటే ఆడవాళ్ళ ఫంక్షన్ కాబట్టి ఆడవాళ్ళందరైతే దాదాపుగా వచ్చారు. అండ్ మా పెద్ద ఆడపడుచు శ్రావణి.
శారీ సెలక్షన్ కానీ, ఏదైనా నేను కొనుక్కోవాలన్నా, ఏదన్నా చెప్పాలనుకున్నా, షేర్ చేసుకోవాలనుకున్నా నా ఫ్రెండ్ అనమాట. ఫస్ట్ నేను డయల్ చేసే నంబర్. నెక్స్ట్ మా చిన్న ఆడపడుచు. నాకు ఫ్యామిలీ లాగా ఉంటారు. సో, ఆడపడుచు అంటే ఒకప్పుడులాగా వాళ్ళకి నేను భయపడడం, నాకు వాళ్ళు భయపడడం కాకుండా అందరం ఫ్రెండ్స్ లాగా చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటాం అన్నీ. అన్నయ్య వాళ్ళు కూడా నాకేదన్నా కావాలి అన్నా, ఏదైనా సజెషన్ అయినా కూడా నేను చాలా ఫ్రీగా అడుగుతాను. ఓన్ బ్రదర్‌తో మాట్లాడినట్టుగా. ఐ ఫీల్ గ్రేట్‌ఫుల్ ఫర్ దిస్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో వచ్చినందుకే నాకు అందరూ ఇంత క్లోజ్ అయిపోయారు. చాలా బావుంది నా లైఫ్ కూడా. అండ్ హ్యాపీ, గ్రేట్‌ఫుల్, థాంక్‌ఫుల్ టు ది గాడ్. అండ్ మా పిన్ని అవుతుంది. సో, ఇప్పుడు మీరు చూసేది మా మరిది, మమత, ఇంకా నైనిష వాళ్ళ చిన్న కూతురు. అండ్ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మా అపార్ట్‌మెంట్ వాళ్ళు. నేనొక 7-8 మెంబర్స్‌ని పిలిచాను అంతే. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. థాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నేను జస్ట్ ముందు రోజే చెప్పాను. ఇంట్లో అనుకుంటున్నాం కదా! కన్వీనియంట్‌గా ఉండదేమో అని. నేను ఎక్కువ మంది తెలుసు బట్ అందరిని పిలవలేదు. ఇంకా ముందు రోజు కాబట్టి కొంచెం క్లోజ్ ఇంకా అన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేసుకున్నాను. ఇలా పిలుచుకున్నాను. అండ్ వచ్చినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్‌కి. అండ్ ఈ మేడం విహాన్ ట్యూషన్ టీచర్ కూడా. సో, విహాన్‌ని కూడా రమ్మంటుందనమాట. హారిక మా పక్కన ఫ్లాట్. వీళ్ళ పాప లాస్య ఇంకా విహాన్ కూడా ఫ్రెండ్స్. ఆహ్, ఇంకా చాలా సింపుల్‌గా జరిగింది ఈవెంట్ అయితే. కానీ చాలా మంచిగా జరిగింది. ఏ హడావిడి లేకుండా. నేను శారీ మార్చుకొచ్చుకునే లోపు అందరూ లంచ్ చేశారనమాట. సో, హాయిగా ఇంకా స్టార్ట్ అవ్వడమే 12:30కి అలా స్టార్ట్ చేశాము. సో, నేను శారీ మార్చుకొని వచ్చేలోపు లంచ్ అయిపోయింది కాబట్టి అందరూ హమ్మయ్య! అని కూర్చున్నారు. నాకేమో మధ్యలో మధ్యలో ఇంకా స్వీట్స్ పెడుతున్నారు కాబట్టి నాకు కూడా ఆకలేం వేయలేదు. అండ్ ఇంకా మా అపార్ట్‌మెంట్ గ్యాంగ్ వాళ్ళతో కూడా మీరొక ఫోటో చూస్తారు నెక్స్ట్. తర్వాత ఇంకా మా రిలేటివ్స్ కూడా కంటిన్యూ‌గా వచ్చారు. ఒక 2 అవర్స్ ఏమో జరిగింది. బట్ ఇట్స్ నీట్ అండ్ క్లీన్ అండ్ బ్యూటిఫుల్ మెమరీ. మా వదిన రజిత, మా డ్యాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్, సెకండ్ డాటర్ హైదరాబాద్‌లోనే ఉంటుంది. నేను హైదరాబాద్ వాళ్ళని మాత్రమే పిలిచాను. సో, ఇట్ వెంట్ లైక్ థట్. ఇంకా డ్యాడీ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా అత్తమ్మ వాళ్ళ రిలేటివ్స్ అందరిని పిలుచుకోలేదు. ఫస్ట్ శ్రీమంతానికి అందరిని పిలిచి చేసుకున్నాము అని. ఇది సింపుల్‌గా అనుకున్నాము. మరీ సింపుల్‌గా కాకుండా మళ్ళీ ఇక్కడ కొంతమంది అని అలా ఇంక్రీజ్ అవుతూ ఆల్‌మోస్ట్ ఒక 15 మెంబర్స్ అయ్యారనమాట. అండ్ డ్యాడీ వాళ్ళ సైడ్ ఒక 2, 3 మెంబర్సే వచ్చారు. ఇక్కడ లోకల్ వాళ్ళు. అందరూ వరంగల్‌లో ఉంటారెక్కువ. అండ్ మా అన్నయ్య వాళ్ళ వైఫ్ వదిన ఒక్కతే వచ్చింది. పాపని తీసుకురాలేదు. ఐ మిస్డ్ హర్. ఆహ్, చాలా హ్యాపీ. పిలిచినంత వరకైతే అందరూ వచ్చారు. అసలు ఇంత గ్రాండ్‌గా అవుతుంది అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ చాలా గ్రాండ్‌గా చేసుకున్నట్టయితే నాకు ఫీల్ ఉండిపోయింది. కార్తిక్ ఈస్ మై బ్రదర్. వాళ్ళ ఫ్యామిలీ అందరొచ్చారు. వాళ్ళ క్యూటీ పాప కూడా చాలా బావుంది. అండ్ అస్సలు ఏడవలేదు అదొచ్చినప్పటి నుంచి. అండ్ అత్తమ్మ అవుతుంది కార్తిక్ వాళ్ళ మదర్. ఆహ్, ఆహ్, ఇంకా ఏం చెప్పాలి అందరం ఫ్యామిలీ మెంబర్సే అన్నమాట. ఆహ్, వీళ్ళు సీఏ మీకెవరికైనా కావాలి అంటే డెఫినెట్‌గా నేను సజెస్ట్ చేస్తాను. ఇద్దరు సీఏ చేశారు. అండ్ మీ టాక్స్ అవన్నీ బిల్లింగ్స్ ఏమైనా చూసుకోవాలి అంటే కూడా కార్తిక్ వాళ్ళ పాప చాలా బావుంది కదా! అందరం ఎంత క్యూట్‌గా ఉన్నామో. నేను, సతీష్, విహాన్ కూడా చాలా బావున్నాం. విహాన్ కోట్ వేసుకోవడం, సతీష్ కోట్ ఏసుకోవడం అలా నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. చాలా రోజుల తర్వాత అలా రెడీ అయ్యారనమాట వాళ్ళు. ఆంటీ వాళ్ళు కూడా మా ఫ్లాట్‌లోనే మా అపార్ట్‌మెంట్‌లోనే ఉంటారు. ఫస్ట్ వచ్చి చూసేసరికి ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదని మళ్ళీ వచ్చారు. ఇలా ఇలాంటివి మీకు కూడా జరిగాయా? మనమే లేట్ ఏమో అని అక్కడికెళ్తాము. బట్ అక్కడికెళ్ళేసరికి ఇంకా ఈవెంట్ గూడా స్టార్ట్ అవ్వదు. అప్పుడు అనుకుంటాం ఇంకొంచెం లేట్‌గా వచ్చుంటే బావుండు అని. మేమింకా సింపుల్‌గా ఇంట్లోనే అపార్ట్‌మెంట్‌లోనే కిందనే అందరూ మా వాళ్ళే కదా అన్నట్టుగా లేట్‌గా స్టార్ట్ చేసాం. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళందరూ కుకింగ్ చేసి మళ్ళీ వాళ్ళు రెడీ అయిపోయేసరికి లేట్ అయిపోయింది. అండ్ మీరిక్కడ చూస్తున్న డాల్ సెట్ కూడా నేను రెంట్‌కి తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే బై చేద్దాం అనుకున్నాను.
బట్ మళ్ళీ అది నాకు యూజ్ అవ్వదు కదా! ఎందుకు అని ఇంకా రెంట్‌కి తెచ్చుకున్నాను. ఆర్టీరియర్ గిఫ్ట్స్ దగ్గర నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ పేజ్ ఉంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. వాళ్ళు సేల్ కూడా చేస్తారు. బట్ నేను మళ్ళీ యూజ్ అవ్వదు శ్రీమంతం సెట్ ఎందుకు అని నేను విహాన్ సతీష్ ఉండేలాగా ఆ డాల్ సెట్‌లో చూసుకున్నాను. అండ్ చాలా బావుంది అది మెమరబుల్‌గా. ఇ ఇంకా ఈ పిన్ని వాళ్ళైతే నా కోసం గర్జలు కూడా చేసుకొనొచ్చారు. మీరు గర్జలు అంటారా? ఇంకేమన్నా అంటారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వేసుకున్న శారీస్‌లో మీకు ఫస్ట్‌ది నచ్చిందా? సెకండ్‌ది నచ్చిందా? ఫస్ట్‌దేమో నేను వింటేజ్ వైబ్ లాగా, చెక్స్ లాగా అలా తీసుకున్నాను. దానికి ముగ్గు వర్క్ వేపించుకున్నాను. బట్ అది సేమ్ శారీకొచ్చిన బ్లౌజ్ మీద రాలేదు. నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి రా సిల్క్ మీద ట్రై చేయండి అని చెప్పారు కానీ నేనే తీసుకోలేదు. ఓకే. ఉండనివ్వులే అన్నట్టుగా వదిలేసాను. బట్ ఈరోజు వేసుకున్నప్పుడు మాత్రం శ్రీమంతంలో చేపించుకుంటే బావుండు అనిపిచ్చింది. మళ్ళీ ఒక సైడ్ అది అలా ఉంది కాబట్టి ఈ సారీ ఇంకా హైలైట్ అయిపోయిందేమో అని కూడా అనిపిచ్చింది. దీని మీద మగ్గం వర్క్ కానీ, సారీ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ దాని మీద ఇలా దుపట్టా స్టైలింగ్ ఎవ్రీథింగ్ వెంట్ గుడ్. మీరేమంటారు? నిజం కదా! చాలా బావుంది కదా! ఈ సెకండ్ సారీ. కమింగ్ టు ద జ్యువెల్లరీ. ఫస్ట్ జ్యువెల్లరీ వచ్చేసి నక్షి కంప్లీట్ గోల్డ్ జ్యువెల్లరీ. అండ్ ఇది వచ్చేసి మొజనైట్స్‌ది. 2 డిఫరెంట్‌గా. ఇదైతే గోల్డ్ కాదు. నార్మల్ 1 గ్రామ్ గోల్డ్. 2 మా ఇద్దరు ఆడపడుచులవి. మా చిన్న ఆడపడుచుది నక్షి. సో, ఆల్రెడీ నక్షి వేసుకుంటున్న గోల్డ్ అని సెకండ్ సారీకి గోల్డ్ అని అనుకోలేదు. ఇలా బీడ్స్‌దే అనుకున్నాను. ముందైతే కొంచెం డౌట్‌గా ఉండే. బట్ ఆఫ్టర్ గెట్ రెడీ అయిపోయాక చాలా చాలా బావుంది. ఇంకా వీళ్ళందరూ మా కజిన్స్ చూసేసారు కదా! ముందే. ఇలా ఫోటో తీసుకోకుండా అయితే ఉండలేం కదా! ఇంకా ఫోటోస్ పిచ్చి ఆడవాళ్ళకని అందరికీ తెలిసిన విషయమే కదా! ఈవెంట్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అవ్వాలి అంటే మనం హారతి ఇవ్వాల్సిందే కదా! లాస్ట్‌గా. సో, మంగళారతి ఇచ్చేసి ఈవెంట్‌నయితే కంప్లీట్ చేసుకున్నాము. మా ఈవెంట్ మీకు నచ్చిందా? శ్రీమంతం ఈవెంట్ నాకైతే చాలా చాలా నచ్చేసింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్‌గా మీరు మా ఫ్యామిలీలో కలవాలి అంటే జ్యోతి వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఒక లైక్ చేయండి. అండ్ ఇంత దూరం వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్ యూ. కింద ఒక కామెంట్ చేస్తే కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. దిస్ ఈస్ ద డాల్ సెట్ నేను చెప్పింది. మగ్గం వర్క్ కూడా చాలా కుదిరిందసలు.